కఠినంగా కొట్టడం ఇలాంటివి ఉంటాయా అంటే లేకపోతే ఎలా ఫేస్ చేస్తారు అవి? ఇప్పుడు మీరు క్యాప్టెన్ ఫిలిప్స్ అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది పెద్ద కంటైనర్ షిప్లో రియల్గా హైజాక్ ఇట్లా పైరేట్స్ వచ్చి అటాక్ చేస్తే తను ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడు, పైరేట్స్ ఎంత కఠినంగా ఉంటారు అన్నది ఆ సినిమాలో చూపెట్టారు. అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనమాట. సో వాళ్ళు కొంచెం కఠినంగానే ఉంటారు. డబ్బు ఇప్పుడు దొంగ ఎవడైతే ఆకలితో ఉన్న దొంగ ఎట్లాగో కఠినంగానే ఉంటాడు. వాడికి తగ్గట్టు మేము కూడా నిదానంగా ఉండాలి. సో ఒకవేళ డబ్బు ఉంటే మా దగ్గర మేము డబ్బు ఇచ్చేస్తాము, నగలున్నా ఇచ్చేస్తాం. ఏది ఉన్నా కానీ ఏది పోయినా షిప్లో ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు కార్కి ఏదైనా డ్యామేజ్ అయితే అది ఇన్సూర్డ్ కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చినట్టు, మా షిప్ నుంచి ఏదైనా పోతే దాన్ని ఇన్సూరెన్స్ తోటి మేము తెచ్చుకోవచ్చు. సో అటువంటి ఏమైనా ఉంటే ఇస్తాం. కాకపోతే ప్రాణం ఏదైనా వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మాకు. ఎందుకంటే డబ్బు ఇన్సూరెన్స్ డబ్బు ద్వారా వచ్చేది ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ప్రాణం ఒకసారి పోతే అయితే రాదు కాబట్టి సో మా ప్రాణాలని మేము కాపాడుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం.